హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, డిఫెన్స్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కనుక మన వీడియోలకు వచ్చేసి టాపిక్ ఏంటంటే, కోస్ట్ గార్డ్ నుండి పర్మనెంట్ ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్లో 2 రకాల ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి జనరల్ డ్యూటీ, అలాగే డొమెస్టిక్ బ్రాంచ్ 2 రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. కాబట్టి ఈ యొక్క 2 నోటిఫికేషన్లకు జనరల్ డ్యూటీకి ఎవరెవరు అర్హత, అలాగే వచ్చేసి డొమెస్టిక్ బ్రాంచ్కి ఎవరెవరు అర్హులు. సో ఈ యొక్క అర్హత వచ్చేసి మనకు 10th పాస్ అయితే చాలండి. 10th మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. జీతం చూసుకున్నట్లయితే మనకు 35,000 అయితే రావడం జరుగుతుందండి. సో ఏజ్ కూడా మనకు 18 నుంచి 26 సంవత్సరాలు ఉంటుంది. సో అయితే ఇది రిలాక్సేషన్ కలిపి 18 నుంచి 26 సంవత్సరాల లోపు ఉంటుంది. పోస్టులు చూసుకున్నట్లయితే మనకు 300 పోస్టులు ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు ఏంటి ఇప్పుడు మనం వీడియోలో వెళ్దాం. సో వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, మనం చూసుకున్నట్లయితే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే మనకు మెన్షన్ చేశారు. చూడండి డైరెక్ట్గా జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని అయితే as a NAVIC general duty and NAVIC domestic branch through Coast Guard enroll percentage CGEPT 2022/2025 బ్యాచ్. అంటే 2025లో ఇది సెకండ్ బ్యాచ్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి డేట్ చూడండి, అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 11 ఫిబ్రవరి 2025 రోజు 11 గంటలకు అయితే, ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుందండి. అలాగే 25 ఫిబ్రవరి 2025లో 23:30 అంటే 11:30 వరకు అయితే, నైట్ 11:30 వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో టైం మాత్రం మనకు చాలా తక్కువ రోజులు ఇచ్చాడండి. మొత్తం వాళ్ళు చూసుకున్నది 15 రోజులు ఉన్నది టైం కూడా. సో ఈ యొక్క 15 రోజులలో దీనికి ఒక అప్లికేషన్ చేసుకోవచ్చు. అది 11 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ యొక్క వివరాల్లో చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాడు చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ ఇండియన్ సిటిజన్స్. ఇది వచ్చేసి మాత్రం ఓన్లీ మేల్ వాళ్ళకండి, అబ్బాయిలకు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్, అమ్మాయిలకు కాదు. సో అలానే అమ్మాయిలు వినకుండా ఉండకండి, మీ యొక్క బ్రదర్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు అబ్బాయిలు మాత్రం అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే పోస్ట్ విషయానికి వచ్చారు కదా, మనకు 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి చెప్పాను కదా. ఒకటి జనరల్ డ్యూటీ, ఇంకొకటి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్. 2 రకాల పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. నావిక్ జనరల్ డ్యూటీ వివరాలకు వచ్చేసరికి వచ్చింది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే 12th పాస్ అయి ఉండాలండి. జీడీకి వచ్చేసరికి అది వచ్చేసి మెయిన్లీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో, అంటే ఎంపీసీ లేదా ఎంపీసీఎస్సీ అయితే గ్రూపులు ఉన్నాయో మ్యాథ్స్ ఫిజిక్స్ సంబంధించి ఈ 2 గ్రూపులు ఉన్నవారు, మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే సబ్జెక్టులు ఉంటుంది కదా, ఈ 2 ఉన్నవారు మనకు నావిక్ జనరల్ డ్యూటీకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది చూసుకున్నట్లయితే మనకు డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే 10th పాస్ అండి. 10th పాస్, దీనికి ఎటువంటి ఇంటర్ సబ్జెక్టులు అవసరం లేదు, 10th పాస్ అయి ఉంటే చాలు. అలాగే ఏజ్ వివరాలకు వచ్చేసరికి అయితే, వయసు వివరాలకు వచ్చేసరికి మనకు 18 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు అండి. అదే డేట్ చూసుకున్నట్లయితే మనం 1 సెప్టెంబర్ 2003 నుండి 31 ఆగస్టు 2007 వరకు ఎవరైతే ఈ మధ్యలో పుట్టి ఉంటారో వీరందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ఏదైతే నావీ జీడీ కానీ డొమెస్టిక్ బ్రాంచ్ కానీ రెండింటికి కూడా ఈ డేట్ మధ్యలో ఉన్నవారు 1 సెప్టెంబర్ 2003 నుండి 31 ఆగస్టు 2007 వరకు ఎవరైతే మధ్యలో పుట్టి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అర్హులని చెప్పవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ చూడండి, 5 years వచ్చేసి ఫర్ SC ST వాళ్ళకు, 3 years వచ్చేసి OBC వాళ్ళకు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, చూసుకోండి సరే. సో వేకెన్సీల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనకు జోన్లు ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా జోన్లు. అలాగే వచ్చేసి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, OBS క్యాండిడేట్స్కి, SC ST క్యాండిడేట్స్కి, SC క్యాండిడేట్స్కి టోటల్ వచ్చేసి మనకు 260 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. మనది వచ్చేసి సౌత్ కదా, సౌత్లో చూసుకున్నట్లయితే చూడండి, మనకు సౌత్లో చూసుకున్నట్లయితే UR వాళ్ళకు 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 పోస్టులు ఉన్నాయి, OBC వాళ్ళకు 14 పోస్టులు ఉన్నాయి, ST వాళ్ళకు 6 పోస్టులు ఉన్నాయి, SC వాళ్ళకు 8 పోస్టులు ఉన్నాయి. మొత్తం కూడా మన సౌత్ నుండి మనకు 54 పోస్టులు అయితే విడుదల చేయడం జరిగిందండి. ఓవరాల్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకు 260 పోస్టులు ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మనకు సౌత్ నుంచి మొత్తం చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, 54 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ సౌత్ వాళ్ళకి చెప్తున్నాను. మొత్తం కూడా ఎన్ని ఉన్నాయి మనకు, సౌత్ వాళ్ళకి వచ్చేసి 54 పోస్టులు ఉన్నాయి. అది ఎందులో అంటే
నావిక్ జీడీలో వచ్చేసి మనకు 54 పోస్టులు ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే 260 పోస్టులు. అలాగే జీడీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 260 కదా. అయితే నావిక్ డీబీలో చూద్దాం. డొమెస్టిక్ బ్రాంచ్కి వచ్చేసరికి మనకు సౌత్లో నుండి ఎన్ని ఉన్నాయి? సౌత్లో యూఆర్ వాళ్ళకి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయండి. యూఆర్ వాళ్ళకి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి, సౌత్ కదా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ ఉన్నది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ ఉన్నది. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం కూడా 9 పోస్టులు ఉన్నాయండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? సౌత్ నుండి 9 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అదే టోటల్ విషయానికి వచ్చేసరికి 40 పోస్టులు. ఈ ఎన్ని ఉన్నాయి? ఈ 260, ఈ 40 మొత్తం కలిసి ఎన్ని అయినాయండి? ఓవరాల్ ఇండియాలో 300 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అండి. పోస్టుల విషయాలు మొత్తం కలిపి 300 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ అండి. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్లో మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే పెడతారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అందులో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సరే, ఫస్ట్ స్టేజ్ 1 అయిపోయింది కదా. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి టాపిక్ ఏంటంటే ఫస్ట్గా మనకు పోస్టులు చూసుకున్నైతే చూడండి, ఏఏ ఉన్న సీరియల్ నెంబర్ వచ్చేసి ఏబీ. పోస్ట్ వచ్చేసరికి మనకు నావీ డీబీ డొమెస్టిక్ బ్రాంచ్ రిటర్న్ టెస్ట్ సెక్షన్ 1. అలాగే వచ్చేసి పాసింగ్ మార్క్స్ వచ్చేసి 30 మార్కులు ఉండాలండి. రీమార్క్స్ వచ్చేసి ఏం లేవు. నావిక్ జీడీలో వచ్చేసరికి మనకు సెక్షన్ 1 and 2 రెండు పాస్ అవి ఉండాలి. అలాగే మార్కుల విషయానికి వచ్చేసరికి చూడండి 30 + 20 50 మార్కులు అయితే యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఉండాలండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 44 మార్కులతో వస్తే పాస్ అనేది చెప్పవచ్చు. సో ఈ యొక్క జీడీకి వచ్చేసరికి సెక్షన్ 1 and సెక్షన్ 2 రెండిట్లో కూడా పాస్ అయ్యి ఉండాలండి. ఈ సెక్షన్ 1 సెక్షన్ 2 ఏంటంటే అందులో టాపిక్స్ ఏంటంటే కూడా మనం కింద కూడా మెన్షన్ చేస్తారు. చూడండి మనకు సెక్షన్ 1 వచ్చేసి ఇదండి. సెక్షన్ 1 డీటెయిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మ్యాక్సిమం ఎగ్జామినేషన్ మార్కులు వచ్చేసి మనకు 60 మార్కులు ఉంటాయండి. టైమింగ్ వచ్చేసరికి 45 minutes 45 నిమిషాలు మాత్రమే ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 60 క్వశ్చన్స్. సో 60 క్వశ్చన్లు, ఒక క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఇవ్వడం జరిగిందండి. టైం చూసుకున్నైతే మనకు 45 నిమిషాలు ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్టుల వివరాలకు వచ్చేసరికి సెక్షన్ 1 వచ్చేసరికి సెక్షన్ 1 అంటే ఎవరికి? నావిక్ డీబీ వాళ్ళ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకు ఓన్లీ. సో వాళ్ళకు మనకు సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి మ్యాథ్స్లో 20 మార్కులు, సైన్స్లో 10 మార్కులు, ఇంగ్లీష్లో 15 మార్కులు, రీజనింగ్లో 10 మార్కులు, జీకేలో 5 మార్కులు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో పాసింగ్ మార్క్స్ వచ్చేసరికి మనకు 30 మార్కులు యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసండి 30 మార్కులు అయితే పాస్ అవ్వచ్చు. 27 మార్కులు వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు. సో సిలబస్ వచ్చేసి క్లాస్ 10th సిలబస్ అది అయిపోయింది కదా. సెలక్షన్ 2 వచ్చేసి సెలక్షన్ 2లో వివరాలు చూసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకు 50 మార్కులు అండి. టైం వచ్చేసరికి 30 నిమిషాలు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 50 క్వశ్చన్స్. చూడండి దీన్ని కూడా సేమ్ క్వశ్చన్స్ తగ్గించాడు. ఇందులో 50 క్వశ్చన్లు ఉన్నాయి, 50 మార్క్స్. టైం చూసుకున్నైతే మనకు అర్ధగంట టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో 2 రకాల ఏమంటారు సబ్జెక్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 రకాల సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. ఒకటి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. సో ఇది ఇంటర్ క్వాలిఫికేషన్ వారికి, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళకి. సో ఇందులో 20 మార్కులు యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే పాసింగ్ మార్క్స్ అండి. 17 మార్కులు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పాసింగ్ మార్క్స్. సో మనకి సిలబస్ వచ్చేసరికి క్లాస్ 12th మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నావిక్ జీడీ అంటే జీడీ జనరల్ డ్యూటీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఈ రెండిట్లో కూడా పాస్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. సెక్షన్ 1 పాస్ అయితేనే మనకి సెక్షన్ 2కి ఎలిజిబుల్. 2 పాస్ అవ్వాల్సి ఉంటుంది జీడీ వాళ్ళకి మాత్రం. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయినాక మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. అందులో మెయిన్గా ఫస్ట్ వచ్చేసరికి 1 కిలోమీటర్ 1.6 కిలోమీటర్ రన్నింగ్ అయితే ఉంటుందండి. 7 నిమిషాల్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. 1600 మీటర్ రన్నింగ్ ఉంటుంది. టైం చూసుకున్నైతే మనకు 7 నిమిషాల టైంలో సో పాస్ అవ్వచ్చండి ఈజీగా. ఇది చూడండి సెకండ్ వచ్చేసి 20 స్క్వాడ్ అప్స్ అయితే ఉన్నది ఒకటి, ఇంకోటి 10 పుషప్స్. ఈ 3 కూడా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. సో ఫిజికల్ అయిపోగానే మనకు నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోగానే మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది డాక్యుమెంట్ అయిపోగానే. అంటే టైమింగ్ 20 అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 monthలో మనకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఈవెంట్ ఉంటుంది. ఫిజికల్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే
సో ఇవన్నీ అయిపోయినాక జాబు పొందిన వారికి మనకు ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి మాత్రం చిలుక ఉంటుందండి, ఏదైతే విశాఖపట్నం దగ్గరలో ఉంటుంది కదా చిలుక. సో చిలుకలో ఐఎన్ఎస్లో ఇండియన్ నేవీ సర్వీస్లో మనకు చిలుకలో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో హౌ టు అప్లై అయితే మనకి కింద క్లారిటీగా మెన్షన్ చేశాడు చూడండి. సో వీడియో చాలా ల్యాగ్ అవుతుంది కాబట్టి నేను తొందరగా కంప్లీట్ చేస్తాను. అలాగే ఈ యొక్క ఫోటో అప్లోడ్ చేసే ముందు ఒకటి గమనించాల్సిన అవసరం ఉందండి. సో అందరూ అప్లోడ్ చేసే ముందు నార్మల్గా ఫోటో ఇస్తారు. సో దీనికి అలా కాదు. నేవీకి వచ్చేసరికి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఒక పలక ఉంటుంది కదా, పలక స్లేట్ తీసుకొని అందులో మీ యొక్క నేమ్, క్యాపిటల్లో నేమ్, స్పేస్ ఉంటే స్పేస్ పెట్టి నేమ్ పెట్టి అన్ని నేమ్ రాసి కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో అది పట్టుకొని మనం ఇట్లా చెస్ట్ ముందు పెట్టి ఫోటో దిగాల్సి ఉంటుంది. పాస్ ఫోటో దిగి అది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా మనం 2 నెలల ముందు ఉన్న ఫోటో. సో ఆ ఫోటో మీద డేట్ కూడా మ్యాండేటరీ అండి, అది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళీ చెప్తున్నాను, నేను డైరెక్ట్ ఫోటో అప్లోడ్ చేసుకోవద్దు. అప్లోడ్ చేస్తే మాత్రం రిజెక్ట్ అవుతారు, మీరే నష్టపోతారు. సో అప్లోడ్ చేసే ముందు మళ్ళీ చూసుకోండి. పలక తీసుకోవాలి. పలక తీసుకొని దాని మీద ఉన్న మీ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది. సపోజ్గా చెప్తున్నాను, నా యొక్క నేమ్ ఉంది సందీప్ అనేసి ఉంది, ఇంటి పేరుతో సహా. తోట సందీప్ అయితే నేను తోట సందీప్ అనే రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా 21/6/2020 సంథింగ్ ఉంటుంది కదా, అది కూడా రాయాల్సి ఉంటుంది. డేట్ కూడా మనకు మెన్షన్ చేయాలి ఫోటో మీద. ఏ రోజు దిగినామో అదే డేట్ వేయాల్సింది. ఫోటో వచ్చేసరికి మనకు 2 లేదా 3 నెలల ముందులోపే ఉండాలి. అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నా కానీ వాడిని గుర్తుపట్టాడు, రిజెక్ట్ చేస్తాడు. సో అలాగే సో ఈ యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు కన్ఫర్మ్గా మెన్షన్ చేయలేదు, ఈ మధ్యలో రావచ్చు. ఈ మధ్యలో రావచ్చండి. నేవీ జీడీ కానీ డీబీ కానీ రెండింటికి కూడా మనకు మిడ్ లేదా ఎండ్ April 25లో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1. స్టేజ్ 2 వచ్చేసరికి మనకు జూన్ 25లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 3 వచ్చేసి ఇది మనకు సంబంధం లేదు, ఎర్లీ మిడ్ అండ్ September 2025. అలాగే ఈ యొక్క ఉంది కదా మనకు ఫిజికల్కి సంబంధించిన వివరాలు చెప్పడం మర్చిపోయినా. ఫిజికల్ సంబంధించిన వివరాలు ఏంటంటే మెడికల్ స్టాండర్డ్స్ ఏంటంటే ముందుగా హైట్ అండి. హైట్ ఎవరైతే 157 సెంటీమీటర్స్కి ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే చెస్ట్ వచ్చేసరికి అంటే మనకి చెస్ట్ మెన్షన్ చేయలేదు, కాకపోతే ఎక్స్పెండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ మాత్రం 100% ఎక్స్పెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్టయితే మనకు హైట్ని బట్టి వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. హియరింగ్ వచ్చేసి నార్మల్ అండి. అలాగే ఎవరికైతే టాటో ఉంటుందో టాటో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ కాదండి. మనకు కింద క్లారిటీగా మెన్షన్ చేశాడు, పర్మనెంట్ బాడీ టాటోస్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఎక్కడున్నా కూడా పర్మనెంట్ టాటోలు ఉంటున్నాయి కదా, అవి ఎక్కడ ఉన్న బాడీలో ఎక్కడ పార్ట్స్లో ఉన్న ఎక్కడున్నా కూడా వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అర్హులు కాదని చెప్పవచ్చు. టెంపరీ ఉంటే ఓకే, అవి తీపించుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో ట్రైనింగ్ గురించి కూడా చెప్పాను కదా, నేవిక్ జనరల్ డ్యూటీ అండ్ నేవిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కమిషనరీ మిడ్ సెప్టెంబర్లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చండి. సెప్టెంబర్లో అన్నీ కూడా కంప్లీట్ అయినాక సెప్టెంబర్లో చెప్పాను కదా మనకు ఏంటి ఎర్లీ లేదా మిడ్ సెప్టెంబర్ 2025 లోపు అన్నీ కంప్లీట్ అయ్యి మీకు ట్రైనింగ్ సెంటర్కు అలో చేస్తాడు. అది వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ వివరాలు వచ్చేసరికి INS చిలుక అండి. ఇది విశాఖపట్నం దగ్గరలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్, మన సౌత్ వాళ్ళకి. ఓకేనా, ఇదండి ఈరోజు వీడియోలో. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మన యొక్క డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఇస్తాను. ప్రతి ఒక్క డైలీ కరెంట్ అఫైర్స్ కానీ జీడీకి సంబంధించిన మోడల్ పేపర్స్ కానీ నేను అన్నిటి కూడా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనకు ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెన్షన్ చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా కామెంట్ రూపంలో నన్ను అడగవచ్చు, మెసేజ్ చేసి అడగవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.